ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. మీ టైంలో ఉన్న సీరియల్ యాక్టర్లు ఎస్ XYZ నేమ్స్ ఎందుకులే కానీ అందరికి తెలిసిందే. ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లకు సంపాదించారు స్టార్లు అందరూ కూడా. ఓకే సో కాల్డ్ స్టార్లు అని చెప్తుంటారు కదా బుల్లితెరకి. అలా మీరే స్టార్ పెట్టుకోలేదా ఆ టైంలో? నేను ఎప్పుడు అలాంటి అవకాశం చూడటానికి బాగుంటారు, ఒడ్డు పొడుగుంది, దేవుడు మంచి అందం ఇచ్చాడు, మంచి ఫిజిక్. ఒకటేనండి, అంటే మనకి మనం లేబుల్స్ పెట్టుకోవటం కాదు, జనం నిజంగా ఫీల్ అయ్యి ఇతను దీనికి సరిపోతాడని అంటే అది ఒక కాంప్లిమెంట్గా తీసుకోవాలి తప్ప అది పర్మనెంట్ కూడా కాదు. ఈ రోజు ఉన్న స్టారు రేపు ఆ స్టార్ పోవచ్చు, ఆ స్టార్ డమ్ పోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని నమ్మే ఇది సిద్ధాంతం నాది. దిస్ ఇస్ ఫ్లో ఆఫ్ వాటర్. ఈరోజు నేను, రేపు ఇంకొకళ్ళు, తర్వాత ఇంకొకళ్ళు అనేది కామన్. అది మనం నమ్మినప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. లేదనుకోండి అనవసరమైన ఊహలు, ఎక్కువ ఆలోచనలు వస్తాయి. సో నేను ఎప్పుడు అలా ఓకే నాకు ఈ స్టార్డమ్, నేను ఇంత గొప్ప అని నేను ఎప్పుడు ఫీల్ అలా అవ్వను. గొప్ప ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ బుల్లితెరలో? మీకు తెలిసే ఉంటుంది. అంటే మాకు తెలియదు, అంటే 4-5 పేర్లు చెప్తారు. అంటే మీరు కింద సబ్ టైటిల్స్ వేసేస్తారు. ఏ టైటిల్స్ అన్నా కానీ దాంట్లో ఏముందిలే కానీ, అంటే నాకు నేను తెలిసి బుల్లితెరకి ఒక స్టార్ని, ఒక మెగా స్టార్ని, ఒక సూపర్ స్టార్ని అని ఫీల్ అయ్యి అందరి మీద అజమాయిషి చలాయించడమో లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని. ఆ జమాయిషి చాలా ఇస్తే ఎవరు ఊరుకోరులేండి. కానీ అట్లా అంటే లేదు మీ కానీ టైంలో నేను చెప్పేది. నా టైంలో ఇప్పుడు వేర్లే, ఇప్పుడు ఎవరు ఊరుకుంటారు? ఏ 10 రూపాయలు చిల్లరబాయి నువ్వు కాబట్టి ఇంకొకడు అనేలాగా వచ్చేసింది ఇప్పుడు. అది వేరే విషయం. కానీ అంటే ఆ టైంలో అయినా ఈ టైంలో అయినా ఒకటేనండి, జనం అల్టిమేట్గా డెసిషన్ మేకర్స్. వాళ్ళు నిజంగా వేసుకున్నారా లేకపోతే నిజంగా జనం దృష్టిలో ఆ థాట్ ఉందా అనేది వాళ్ళ అంతరాత్మకి తెలుస్తుంది. బట్ కొంతమంది దాన్ని ఏమంటారంటే ఓవర్కమ్ చేసేసి మనకెందుకు ఇవన్నీ, మనం ఏమనుకున్నాం మనమే కరెక్ట్ అని ఫీల్ అయిన వాళ్ళు ఉండొచ్చేమో. ఉన్నారా? ఉండొచ్చు, అదే అంటే చెప్తున్నా. మిమ్మల్ని కొంచెం పర్సనల్గా తగ్గించి మాట్లాడటం. నాకు పర్సనల్గా అట్లా ఎవరు ఇండస్ట్రీలో గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఎవరితో మనం ఎక్కువ డిస్కషన్ వెళ్ళింది లేదు, ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ నేను ఎప్పుడు పెట్టుకోను కూడా. ఎందుకంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోయే క్యారెక్టర్ నాది. సో నాతో ఎవరు కూడా అట్లా లేరు. పైగా అందరూ నాతో మంచిగానే ఉంటారు. ఓకే. మనం మంచిగా ఉంటే అవతల వాళ్ళు మంచిగా ఉంటారండి బేసిక్గా. ఎందుకంటే మనం కాంట్రవర్సీలోకి దూర్చాలని ఎప్పుడు నేను అనుకోలేదు. అసలు నాకు ఆ ఊహ కూడా రాదు, అంత డెప్త్కి వెళ్ళదు నేను. అంతేనా? హలో హాయ్ బాయ్ అంతే. ఈ సినిమా అప్పుడు ఎందుకు సిరి హనుమంత్ మీద ఏదో కామెంట్ చేయాల్సి వచ్చింది మీరు? నేను కామెంట్ అసలు చేయలేదు వాస్తవానికి. అయితే కొన్ని ఛానల్స్ వాళ్ళు దాన్ని వేరేగా వేశారు. ఏం చెప్పారు అసలు మీరు? అంటే అక్కడ ఏం జరిగిందంటే సిరి హనుమంత్ అప్పుడు తను అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు. షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ తను చాలా కష్టపడి చేసింది సినిమా కూడా. ఆ సినిమాలో ప్రమోషన్కి తను టైం కేటాయించలేదు. సో అదొక్కటే నేను చెప్పాను తప్ప తను పర్సనల్గా కానీ లేకపోతే తన యాక్టింగ్ స్కిల్స్ గురించి కానీ నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఓకే. సో దాన్ని మేబీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దాన్ని వేరేగా వేసి ఉండొచ్చు. బట్ ఇప్పటికీ చెప్తాను, షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్, బాగా చేసింది అండ్ ఆ ప్రాజెక్ట్లో చాలా కష్టపడి చేసింది. మేబీ తనకి ఒకటే మైనస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తన మైనస్ కాదు, మేబీ మేము అనుకున్నంత అమౌంట్ తనకి ఇవ్వలేదు. ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నారో అంత అమౌంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ అది చాలా లాస్లో వెళ్తున్నట్టు అనిపించి అనుకున్నంత డబ్బులు ఇవ్వలేదు లాస్ట్. ఓకే. అదొక్కటే రీజన్. అందుకని టైం ఇవ్వలేదు అనుకోవచ్చు. మేబీ ఎందుకు అంటే కేవలం డబ్బు అనే కాదు, మేబీ తను అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకుంటూ ఉంది. మేబీ ఈ చిన్న ప్రాజెక్ట్ చేశాను కదా, దీనివల్ల మనం అది ఎక్స్పోజ్ చేయడం అవసరమా అని ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే షీఈ్ ఎ గుడ్ పర్సన్, మంచి అమ్మాయి, బాగా కష్టపడి చేసింది, గుడ్ యాక్ట్రెస్. సి ఎండ్ ఆఫ్ ద డే లైమ్ లైట్ వస్తున్న కొద్దీ ఎవరికైనా కొన్ని థాట్స్ మారిపోతాయండి. మేబీ ఈ రోజున ఇక్కడ ఉండి నేను మామూలుగా మాట్లాడు, రేపు పొద్దున ఒక 10 సినిమాలు పెడితే నా థాట్ ప్రాసెస్ మారచ్చేమో. బట్ కొంతమంది ఫాస్ట్గా మారుతారు, కొంతమంది స్లోగా మారుతారు, కొంతమంది అస్సలు మారరు. ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి. అది ఎవరు ఏ కేటగిరీ అనేది మనం చూసే వాళ్ళకి మనకు అర్థమైపోతుంది. బాగా కొట్టి పిండేశారు ఇక్కడంతా. చూసిన అనుభవం అంతే.